Yes, good morning, officers. Time for today's current affairs videos, 27th September 2025. So, let's look at what are the topics we are going to cover today. Five major topics are there. Chardham project, national highway extensions, width of the road, basically. Next, India says NATO chief's remarks. NATO chief remark చేశాడు, అవన్నీ బేస్లెస్ అని మన వాళ్ళు చెప్పారు. ట్రంప్ పాకిస్తాన్, ఇది కొత్త యాంగిల్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కొంచెం రిటాలియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ హౌ ఇండియా ఇస్ రియాక్టింగ్. అండ్ వాళ్ళ అవసరాలు ఉంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నెక్స్ట్, బెంగాల్ రెసిడెంట్స్ pushed into Bangladesh, repatriation, refugee status and all that stuff will come into this picture. Next, DRDO wins Business Lines Change Maker Award of the Year. సో ఎందుకు చేంజ్ మేకర్ అవార్డు ఇచ్చారు, అలాంటివి ఏమున్నాయి అనేది డిఆర్డిఓకి, హౌ డిఆర్డిఓ బికేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వై ఇట్ ఈస్ ద చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్. సో దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ టుడే. ఒక్కొక్క టాపిక్ని యూపీఎస్సీ యాంగిల్లో మనము అనాలిసిస్ చేద్దాం. We'll do that analysis and then we'll be prepared for both prelims as well as mains questions. That is the angle for today. So let's move on to the first topic for the day. The first topic for the day is Chardham project judgment, ex-ministers environmentalists to Supreme Court. Basically, the whole issue is about width of the national highways. Anta war between 5.5 centimeters, 10 centimeters, 5.5 meters, 10 meters. With మొత్తం ఇష్యూ అంతా ఇది ఇన్ సింపుల్ క్రక్స్. సో దీంట్లో మనము డిఫరెంట్ యాంగిల్స్లో చూసుకోవాలి. సో ఫస్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు వాట్ ఈస్ ద ఇష్యూ అసలు. సో దీన్ని మనం ఫస్ట్ ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. చార్ధామ్ ప్రాజెక్ట్, చార్ధామ్ రోడ్ వైడనింగ్, ఇది ఇష్యూ. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, చార్ధామ్లో ఈ చార్ధామ్లో చార్ అంటే 4, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. These are all the places, shrines where the route is there. So దీనికి రోడ్ వైడనింగ్ చేయాలి బికాస్ ఇట్ కమ్స్ అండర్ ద హిమాలయన్ టెరైన్. Therefore issue వస్తుంది మాట ఇక్కడ. Because it is Himalayan terrain, the issue starts. సో ఇక్కడ బాగా డిస్టర్బ్ అయింది ఏంటంటే, భగీరథి ఈసీజెడ్. ఈసీజెడ్ అంటే ఏంటిది? ఎకాలజీ కన్జర్వేటివ్ జోన్. ఇది బాగా దెబ్బతింటది అని వాళ్ళ క్లెయిమ్, పిటిషనర్స్ వాళ్ళ క్లెయిమ్. అండ్ వై దిస్ ఏరియా ఇస్ వెరీ ఇంపార్టెంట్? బికాస్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇవంతా డైరెక్ట్గా లింక్ అవుతుంది కాబట్టి దిస్ విల్ బికమ్ అన్ ఇండియా చైనా ఇష్యూ స్లోలీ. అసలు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, బేసికల్గా ఆ రోడ్స్ సన్నగా ఉండడం వల్ల మిలిటరీ పర్పసెస్కి, డిఫెన్స్ పర్పసెస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. డిజాస్టర్స్ అయినప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సర్కుల్ని అంత సన్న రోడ్లో తీసుకెళ్ళాలంటే కష్టమవుతుంది. అది బేసిక్ ఇష్యూ. సో దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద మేజర్ ఇష్యూ. ఈ చార్ధామ్ ప్రాజెక్ట్లో ఇక్కడున్న రోడ్స్ని, ఇష్యూ ఇస్ రోడ్ వైడనింగ్. అది మేజర్ ఇష్యూ. సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్, ఎకో సెన్సిటివ్ జోన్స్,
ఎక్కువ కన్జర్వేటివ్ జోన్స్ అన్ని కూడా భయంకరంగా దెబ్బతింటాయని వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఎకో సెన్సిటివ్ జోన్. సో ESZ ఎకో సెన్సిటివ్ జోన్. సో ఏమాత్రం డిస్టర్బ్ అయినా ఫ్లాష్ ఫ్లడ్స్ ల్యాండ్ స్లైడ్స్ అన్ని జరుగుతాయి. అది మేజర్ ప్రాబ్లం. సో దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరు? పార్టిసిపెంట్స్ ఒకటేమో ఎక్స్పర్ట్ ప్యానల్ వాళ్ళు, ఇంకోటేమో గవర్నమెంట్. ఎక్స్పర్ట్ ప్యానల్ వాళ్ళేమో 5.5 మీటర్స్ పెట్టమన్నారు, గవర్నమెంట్ ఏమో 10 మీటర్స్ పెట్టమంటున్నారు. ఇదేమో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, ఇదేమో ఎన్వైర్మెంట్ పరంగా. సో నౌ ఇట్ బికేమ్ ఎన్వైర్మెంట్ వర్సెస్ నెసెసిటీ. ఓకే, సో ఇది వాళ్ళ యాంగిల్. ఆల్రెడీ సుప్రీం కోర్టు దీని మీద 5.5 మీటర్స్ ఆల్రెడీ ఇచ్చింది ప్రీవియస్ కేసులో. ఇప్పుడు ఫర్ నౌ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ 10 మీటర్స్ టు 3 హైవేస్కి ఇచ్చారు. ఇది ఎస్ అన్నారు. సో దానివల్ల గొడవ జరుగుతుంది బేసికల్గా. సో సుప్రీం కోర్టు 3 హైవేస్కి ఎస్ అని చెప్పింది. సో బేసికల్గా దిస్ ఇష్యూ ఈస్ కన్వర్టింగ్ ఇట్ సెల్ఫ్. ఈ 10 మీటర్స్ నీడ్ ఏంటిది? నీడ్ ఇదేమో ఎన్వైరన్మెంటల్ నీడ్, కన్జర్వేషన్ ప్రొటెక్షన్. సో ఫైనల్గా దిస్ పార్టిసిపెంట్స్ ఆర్ లీడింగ్ టు అ సిచ్యువేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ వర్సెస్ మిలిటరీ నీడ్స్. ఎందుకు మిలిటరీ నీడ్స్? ఇవన్నీ కూడా మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దగ్గర ఉంది. అందుకే చాలా మనకు మస్ట్ వెస్టర్న్కి, బికాస్ చైనా ఇస్ ట్రయింగ్ టు డూ వాట్ ఎవర్ నాన్ సెన్స్ ఇట్ ఆల్వేస్ హ్యాస్ టు డూ, ఇట్ విల్ కీప్ డూయింగ్. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. సో వాట్ ఆర్ ద 3 highways which were brought in for this purposes, military needs ki? Basically national highway, the 3 highways మనకి లిస్ట్ లో ఉండాలి. దాని ఇవి కూడా తెలియాలి మనకి. నేషనల్ హైవే 7, నేషనల్ హైవే 34, నేషనల్ హైవే 125. ఈ మూడింటిని 10 మీటర్స్కి ఎక్స్టెండ్ చేయమన్నారని చెప్పేసి కొత్త సుప్రీంకోర్టు ఆర్డర్. These 3 highways are being extended to 10 meters for all military and other purposes. So ఈ మూడు ఎక్కడ? దిస్ ఇస్ రిషికేష్ టు మానా, బద్రీనాథ్ దగ్గర. That is the first national highway which is going to be widened to 10 meters. Next, same Rishikesh to Gangotri, second highway which is going to be widened 10 meters వరకు తీసుకొచ్చేవి ఇవి మాట. And 125 Ranakpur to Pittorgarh. సో ఈ 3 highways ని ఎక్స్టెండ్ చేయొచ్చు హ్యాపీగా 10 మీటర్స్ వరకు అని సుప్రీంకోర్టు వాళ్ళ ప్రీవియస్ డెసిషన్ ఆఫ్ 5.5 మీటర్స్ నుంచి తప్పుకుంది. దాని తర్వాత వీళ్ళు ఇవన్నీ మన రమేష్ గారు స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో దీనివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఏముంటాయి? ఈ ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఏం చెప్పారు? దీనివల్ల వచ్చేవి ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్,
ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ విల్ బి క్రియేటెడ్ దేర్. ల్యాండ్ సైడ్స్, ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవన్నీ భయంకరంగా జరుగుతాయి. అండ్ దీస్ విల్ స్లోలీ కన్వర్ట్ దెమ్సెల్ఫ్ ఇంటూ సింకింగ్ జోన్స్. మెల్లగా మునిగిపోయే స్టేజ్కి వస్తుంది. సింకింగ్ జోన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఇష్యూ. సో అలాంటి ఎన్వైరన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మన బాధ్యత కాబట్టి, సో వీళ్ళందరి సింకింగ్ జోన్స్ అంటే ఏంటిది బేసికల్గా, దిస్ విల్ బి ఫైనలీ హ్యూమన్ లాస్ అవుతుంది. దిస్ లీడ్స్ టు లాస్ ఆఫ్ లైఫ్. ఆర్టికల్ 21 దాన్ని వాళ్ళు ఇనిషియేట్ చేశారు దీంట్లో హోల్ ప్రాసెస్లో. సో అది బేసికల్గా ఆర్టికల్ 21 ఇనిషియేట్ చేశారు కాబట్టి రిట్ పిటిషన్స్ అన్ని ఫైల్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఫండమెంటల్ రైట్స్ డిస్క్లోజ్ పడ్డాయి కాబట్టి. సో దీనికి ఒక రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అండర్ ఆర్టికల్ 137. సో ఈ రివ్యూ పిటిషన్ సైన్ తీసుకొచ్చడం జరిగింది. సో this is fundamentally, finally this is fundamentally, if you observe it, it is a war between Article 21 under PIL, Public Interest Litigation, versus Article 355, Defense Powers. So it's a balancing act matter basically. So ఇది ది అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీంట్లో స్టూడెంట్స్ బేసికల్గా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ ఛాన్స్ ఉంటుంది. సో ఈ పరంగా ఈ ఇష్యూని పేర్లు మ్యాపింగ్ ఇది పనికొస్తుంది ప్రిలిమ్స్కి. ఎక్స్పర్ట్ ప్యానల్లో మొత్తం కలిపి ఒక 50 మంది సైనేటరీస్ ఉన్నారు. సో గవర్నమెంట్ వీళ్ళు వాళ్ళందరూ కలిసి ఓవరాల్గా ఇది. సో ఈ 5.5 లేకపోతే ఇక్కడున్న 10, ఈ రెండింటి మధ్యన ఘర్షణ. 10 ఏమో ఫర్ మిలిటరీ నీడ్స్ అండ్ ప్రాక్టికల్ పర్పసెస్కి పనికొస్తుంది. ఈ 5.5 ఏమో ఎన్వైరన్మెంటల్ పరంగా చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో కరెంట్లీ ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అవన్నీ ఉన్నాయి కాబట్టి దిస్ బికమ్స్ ద కోర్ ఇష్యూ. ఇది మనం అనాలిసిస్ చేసుకుని ఈ యాంగిల్స్లో ఇష్యూస్ ఏంటిది, పార్టిసిపెంట్స్ ఎవరు, ఎందుకు అవన్నీ చేశారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటిది, ఎక్స్పర్ట్ ప్యానల్ వర్సెస్ గవర్నమెంట్, సో నీడ్ వర్సెస్ ఎన్వైరన్మెంట్, ఆ సిచ్యువేషన్ వచ్చింది. సో దీనికి యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ డెవలప్మెంటల్ వర్సెస్ రైట్స్ కూడా మనము ఈ యాంగిల్లో కూడా పెట్టుకుని యూ కెన్ రైట్ అ మెయిన్స్ ఆన్సర్. సరే, దీనికి రిలేటెడ్ నోట్స్ ఆల్రెడీ ఇచ్చాను. స్ట్రాటజిక్ సెట్టింగ్, ఎక్స్పర్ట్ కమిటీ వర్సెస్ గవర్నమెంట్, డిఫెన్స్ ఇంపెరేటివ్స్ తప్పక చేయాల్సిన పరిస్థితులు, గ్రౌండ్ లెవెల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, లీగల్ అండ్ కాన్స్టిట్యూషన్ రెమెడీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇంతకంటే మీరు అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను. ట్రై టు ఆన్సర్ దెమ్ అండ్ కామెంట్ బిలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఇండియా సేస్ NATO చీఫ్స్ రిమార్క్స్ ఆన్ మోడీ పుటిన్ టాక్స్ ఎంటైర్లీ బేస్లెస్ అని చెప్పడం జరిగింది. సో దీన్ని మనం ఒక 2-3 యాంగిల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ అసలు ఇష్యూ ఏంటిది? సో NATO చీఫ్ స్టోలెన్బర్గ్ ఏమంటాడంటే, బేసికల్గా ఇండియా రష్యా టాక్స్ వల్ల ఇట్ ఈస్ అండర్మైనింగ్ sanctions ప్లస్ వెస్టర్న్ బ్లాక్ని హర్ట్ చేస్తుంది. అండర్మైన్స్ దీస్ 2 ఫెలోస్ అని వాళ్ళ గోల. ఓకే, దట్ ఈస్ వాట్ స్టాల్టన్బర్గ్ స్టేట్మెంట్. సో ఎవడు NATO చీఫ్, ఇది ఫస్ట్ యాంగిల్. వాళ్ళు హర్ట్ అయ్యారు, మీరు శాంక్షన్స్ వేసినా పట్టించుకోవట్లేదు, ఇండియా రష్యా డీల్స్ మీరు ఎక్కువ చేసుకుంటూనే పోతున్నారు అని వాళ్ళ బేసికల్ ప్రాబ్లం. సో ఇదంతా బేసికల్గా దేనికి, యూక్రెయిన్ వార్ వర్సెస్ రష్యా.
సో యూక్రెయిన్ ఏమో నేటో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇండియా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, బట్ నాట్ లైక్ వాట్ నేటో డస్, బికాస్ నేటో హ్యాస్ ఇట్స్ ఓన్ డైరెక్షన్ ఆఫ్ అడ్వాంటేజ్. సో వెంటనే జయశంకర్ గారు రిప్లై ఎట్లా కొట్టారు, ఇండియా రిప్లై. జయశంకర్ ఏం చెప్పారంటే, సావర్నిటీ ప్లస్ ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ తీసుకుని, ఫారెన్ పాలసీ తీసుకునే అధికారం మాకుంది, అండ్ వీ విల్ డూ వాట్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా, వీ డోంట్ హ్యావ్ టు రియలీ ఫీల్ బ్యాడ్ అని చెప్పడం జరిగిందన్నమాట. సో దీన్నే మనం ఎప్పుడైతే ఫారెన్ పాలసీని తీసుకోవడం జరుగుతుందో, దీనికి మంచిగా వాడే వర్డ్ మెయిన్స్లో, వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజిక్ ఆటానమీ. ఈ డైరెక్షన్ని మనము ఇండియా రిప్లై చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు డైరెక్ట్గా. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజిక్ ఆటానమీ, వీ హ్యావ్ అవర్ సావర్నిటీ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ చేసుకోవడానికి మాకు నచ్చింది చేసుకుంటాము. సో this shows it's a balanced act plus assertiveness. అంటే మేమేం చేయాలో మాకు తెలుసు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటిగా బేసికల్గా ఇండియా రియాక్షన్ చాలా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా మెయింటైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల దట్ ఫస్ట్ పార్ట్ లెడ్ టు దిస్ పార్ట్. ఓకే, దీని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్, సింపుల్గా చూసుకుంటే మనకు రష్యాతో పని ఉంది. ఇండియా రష్యాలో బేసికల్గా వీఆర్ టాకింగ్ అబౌట్ డిఫెన్స్ డీల్స్, ఎనర్జీ డీల్స్, ఆయిల్ డీల్స్, అండ్ రీసెంట్గా అగ్రికల్చర్ గ్రెయిన్స్ ప్లస్ ఫండ్స్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాము. సో మల్టీ డైరెక్షన్లో వీఆర్ గోయింగ్ అహెడ్ వితౌట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఆర్ సపోర్టెడ్ బై ఎనీవన్. సో దీన్నే మనకేంటంటే నాన్ అలైన్మెంట్ 2.0, NAM 2.0, మనం దీన్ని ఫాలో అవుతున్నామని క్లియర్గా తెలుస్తుంది అన్నమాట, ఇన్ స్పైట్ ఆఫ్ టారిఫ్స్ ఫ్రమ్ యుఎస్ యాజ్ వెల్ యాజ్ ద వెస్టర్న్ బ్లాక్. సో దీనివల్ల ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఈ వెస్టర్న్ బ్లాక్ వాళ్ళు ఇలా డీల్ చేయడం వల్ల ఏం చేస్తారంటే, ఈ వెస్టర్న్ బ్లాక్ వాళ్ళు గ్లోబల్ టాక్స్లో ఇండియాని బ్యాడ్ చేసే ఛాన్స్ ఉంది. సో దానివల్ల కొంచెం ఇండియాస్ గ్లోబల్ ఇమేజ్ తగ్గచ్చు, బట్ సిన్స్ యూఆర్ అసర్టివ్ అండ్ వీఆర్ మెయింటైనింగ్ నాన్ అలైన్డ్, వీఆర్ జస్ట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్, వీ డోంట్ వాంట్ గెట్ ఇన్వాల్వ్ ఇంటూ అన్నెసరీ పాలిటిక్స్ అని క్లియర్గా చెప్తుంది. కాబట్టి అది ఎంతవరకు స్టాండ్ అవుతుంది, ఆ గ్లోబల్ ఇమేజ్ ఎంతవరకు పాడవుతుంది అనేది మనం చెప్పలేము. సో మనకు దీంట్లో Article 51, international peace, that is one angle that we have to observe this. Next, మనము నేటోతో పెద్ద ఏం రిలేషన్స్ లేవు, నో ప్రెషర్ ఫ్రమ్ నేటో కెనాట్ ప్రెషరైజ్ us because we're not a member of it, సో ఇది అవసరం లేదు మనకి. అండ్ ఓన్లీ క్యాట్సాలో చిన్న పార్టిసిపెంట్ అంతే మనము. సో
క్యాట్సా ఏం లేదు, సింపుల్గా కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్, అమెరికా ఎనిమిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంక్షన్స్ ద్వారా పెట్టడం అన్నమాట. సో క్యాట్సా ఇస్ నథింగ్ బట్ యూ కౌంటర్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ రూట్. ఎగ్జాంపుల్ రష్యన్ ఇంపోర్ట్స్. ఇది కూడా మనము ఇండియా ఏం చేసింది, ఓన్లీ యాడ్ హాక్, దానికి ఏం సైనేటరీ కూడా కాదు. సో నేటో ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రెషరైజ్ us in any way. So that is another major angle. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది బేసికల్గా, since we are not involving ourselves too much into this, we are in, so finally India is saying we are an independent power plus balancing act and we take our own decisions. సో దానివల్ల గ్లోబల్ ఇమేజ్ ఆఫ్ ఇండియా పెరుగుతుంది. అండ్ మనం వీఆర్ నాట్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ దిస్ బ్లాక్ పాలిటిక్స్ అని క్లియర్గా ఇండియా మెన్షన్ చేయడం చెప్పింది. సో నేటో చీఫ్కి ఇచ్చిన రిప్లై ఇవన్నీ కూడా. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్ దిస్ ఆర్టికల్. దీనికి కావాల్సిన నోట్స్ ఆల్రెడీ ఇచ్చాను. రిబటల్ అంటే రెఫ్యూజల్ అన్నమాట, సేయింగ్ హలో బాస్ తగ్గు అని చెప్పి. నెక్స్ట్ టారిఫ్ వార్స్, యుఎస్ ప్రెషర్, ఇండియా యుఎస్ ట్రేడ్ వాల్యూమ్ సరిపెడుతుంది, దాదొకటి. వీసా ఫీజా అది ఒక ఇష్యూ నడుస్తుంది. సో దిస్ షోయింగ్ హౌ యూఎస్ ఇస్ ట్రైంగ్ టు శాంక్షన్ us. సో మన స్ట్రాటజిక్ అటార్నీ మనం క్లియర్గా మెయింటైన్ చేసుకుంటామని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దీని వెనకాల ఉన్న మెయిన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్ ఉంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దమ్ అండ్ కామెంట్ ఆన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్పెషల్లీ ఫర్ అవర్ నేబర్హుడ్ ఈజ్ ట్రంప్ హోల్డ్స్ టాక్స్ విత్ పాకిస్తాన్, పిఎం ఇన్ ద లేటెస్ట్ సైన్ ఆఫ్ వార్మింగ్ టైస్. సో బేసికల్గా ఏంటంటే, సో వీళ్ళిద్దరు కలుసుకున్నారు, క్లోజ్ డోర్ మీటింగ్ జరిగింది. సో యూఎస్ ఇస్ ట్రయింగ్ టు వార్మ్ అప్ టైస్ అగైన్ విత్ పాకిస్తాన్. అగైన్ ఇండియా పార్ట్నర్ కింద ఉండే ఏషియా వాజ్ ద మార్కెట్. ఇండియా కొంచెం రిబెల్ అయింది, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది అండ్ ఏషియన్ మార్కెట్ని యాక్సెస్ చేయడానికి యూఎస్ మార్కెట్ అంతే బేసికల్గా. సో దీంట్లో మనం చూడాల్సిన డిఫరెంట్ యాంగిల్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాము. ఫస్ట్ కీ ఈవెంట్ యుఎస్ పాకిస్తాన్ క్లోజ్ డోర్ మీట్ జరిగింది, అది మేజర్ పాయింట్. దానివల్ల మనకు వచ్చేది ఏంటిది, మనకు వచ్చే నష్టం ఏంటిదంటే, ఇండియాకి ప్రాబ్లం ఏమవుతుందంటే డిప్లొమాటిక్ యాంగిల్లో కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది బిగ్ డిప్లొమాటిక్ యాంగిల్, అది బేసికల్గా. సో మన ఎక్స్క్లూజివిటీ ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు ఇండియా, అది కూడా భయంకరంగా తగ్గుతుంది. మళ్ళీ మనం యుఎస్కి రీచ్ అవ్వాల్సిన పరిస్థితి ఏమైనా వస్తే అప్పుడు డేంజరస్ అవుతుంది. సో ఈ మూడు మనకి ఇండియా మీద ఇంపాక్ట్స్ అయితే అన్నమాట. సో వీళ్ళ కలుసుకోవడం వల్ల ఇండియా మీద దీస్ ఆర్ ద ఇంపాక్ట్స్ విచ్ ఇండియా హ్యాస్ టు ఫేస్. సో ఇది ఈ ఈవెంట్ వల్ల వచ్చింది మేజర్గా అది. సో ఇది కాకుండా ఇంకో మేజర్ పాయింట్ ఏమైందంటే, సెకండ్ యాంగిల్, యుఎస్ త్రూ పాకిస్తాన్ యాక్సెస్ టు ఏషియా రూట్ టు సౌత్ ఏషియా. ఇది ఫస్ట్ యాంగిల్. Second angle, which is very important, is US is mixing with 8 Islamic countries. So, ఇది మెల్లగా ఒక ఇస్లామిక్ బ్లాక్ లా తయారవుతుందన్నమాట. Where Pakistan with 8 other Middle East countries via Pakistan mediation ki. So that is the next dangerous angle. Idi pedda danger. This is the biggest danger currently for India. So దాని వల్ల ఏమవుతుందంటే, ఇండియాకి ఎక్స్క్లూజివిటీ విత్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ తగ్గిపోతుంది.
అక్కడ మన రూట్స్ ట్రేడ్స్ అన్నీ కూడా అదే ఇంపార్టెంట్. సో ఇండియా ఏం చేసుకోవాలి? ఓన్లీ సొల్యూషన్ ఇస్ మళ్ళీ సౌదీ అరేబియా అన్నిట్లో పోయి యూ హ్యావ్ టు ఇంక్రీజ్ గల్ఫ్ డిప్లొమసీ. చాలా ఇంక్రీజ్ చేసుకోవాలి టు కౌంటర్ దిస్ బ్లాక్. సో అది పరిస్థితి. సో దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్, ఈ యుఎస్ పాకిస్తాన్ రిలేషన్ వల్ల కాన్సిక్వెన్సెస్, ఇంకో కాన్సిక్వెన్స్ ఏంటంటే బేసికల్గా ఇండియా రష్యా డీల్ ఆయిల్ ఇది వాళ్ళకి నొప్పి బేసికల్గా. సెకండ్, శాంక్షన్స్కి యుఎస్ వేసే శాంక్షన్స్ మనం పట్టించుకోలేదు. సో వెస్టర్న్ బ్లాక్ వర్సెస్ రష్యా అదొక ఇష్యూ. సో దీనివల్ల మనకి ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్, శాంక్షన్స్, టారిఫ్ యాంగిల్ అండ్ డిప్లొమాటిక్ యాంగిల్, ఈ 3 యాంగిల్స్లో ఇండియా ఫ్యూచర్లో దెబ్బతినే ఛాన్స్ ఉండొచ్చు. ఇది పరిస్థితి బికాస్ ఆఫ్ దిస్. ఓకే, వాళ్ళ క్లోజ్ అయితే మనకి పడిపోతుంది. అండ్ దీంతో పాటు రీసెంట్గా యూ కెన్ హ్యాడ్ హియర్ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ నెక్సస్, న్యూక్లియర్ అంబ్రెల్లా. ఆ యాంగిల్ కూడా ఒకటి యాడ్ చేయొచ్చు, వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్ల మనకి ఇంకొక యాంగిల్ ఏంటంటే పాకిస్తాన్ ఏమో ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యుఎస్ దట్ ఇండియా పాక్ ఫైట్ ఫర్ పెహల్గామ్, యుఎస్ వాజ్ ద హీరో అని పొగడ్డం చేస్తుంది బేసికల్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా యుఎస్ డిఫెన్స్ టైస్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటాయి. అప్పుడు ఇండియా ఏం చేసుకోవాలి? ఊరికల్లో కూర్చోాలా. సో ఇండియా షుడ్ టాక్ విత్ క్వాడ్, ఎస్సీఓ, ఇట్లాంటి సమిట్స్తో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ డిప్లొమసీస్. క్వాడ్, ఎస్సీఓ లాంటి ఆర్గనైజేషన్స్ని మనము బేసిక్గా క్వాడ్ డిప్లొమసీ ఎక్కువ జాగ్రత్తగా వాడి ఇట్లాంటి కౌంటర్ స్ట్రాటజీస్కి మనం కౌంటర్ రెడీ చేసుకోకపోతే డేంజర్. ఈ ప్రాసెస్లో ఉన్న ఇంకొక మేజర్ యాంగిల్ ఏంటంటే FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది వీకెన్ అయిపోతుంది బికాస్ FATF మనం పాకిస్తాన్లో వేసాం, విత్ ప్రూఫ్ సబ్మిట్ చేయడం జరిగింది. సో FATF అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ UN వాళ్ళు కూడా వాళ్ళ ఎఫిషియన్సీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది కూడా బాగా తగ్గింది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ అ బిగ్ రోల్ ఆన్ ఇండియాస్ డిప్లొమాటిక్ యాంగిల్. సో మన ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళందరితో క్వాడ్ టైస్ పెంచుకుని మనం చేసుకుంటే బాగుంటుంది. సో అప్పుడేమవుతుందంటే బేసికల్గా ఇవన్నీ ఒక యాంగిల్ అయితే మనకి ఇక్కడ ఈ ఇండియా రష్యా రిలేషన్స్ వల్ల ఇండియా యుఎస్కి రిలేటెడ్ ట్రేడ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భయంకరంగా దెబ్బకొడతాయి. సో ఓవరాల్గా ఇండియా ఒక స్ట్రాటజీ గేమ్ ఆడకపోతే మాత్రం ఈ యుఎస్ పాకిస్తాన్ నెక్సస్ స్ట్రాంగ్ అయిపోయిందంటే అది ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ పాకిస్తాన్ విల్ బ్రింగ్ చైనా ఇంటూ పిక్చర్. US, China, Pakistan, this will become a big bloc and Western bloc will again rise. దానివల్ల మళ్ళీ రష్యా కాంప్రమైజింగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఏదైతే ఇప్పుడు ఆ మూమెంట్ స్టార్ట్ అయిందో అదంతా ఫసాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇండియా ఇస్ ఇన్ అ వెరీ వెరీ, ఐ డోంట్ సే డేంజరస్, బట్ ఇట్ ఈస్ ఇన్ అ వెరీ ఇట్ షుడ్ మేక్ సచ్ అ మూవ్ దట్ ఎవ్రీథింగ్ షేక్స్. అలాంటి మూవ్ చేస్తే కానీ ఈ US వాళ్ళది, ఎందుకంటే ట్రంప్ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. సో ఆ బాబుకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఏదేదో చేస్తుంటాడు. సో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. మళ్ళీ US ఇప్పుడు చూడండి వీసా ఇష్యూ, హైక్ ఇష్యూ చేసి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. అఫ్ కోర్స్ ఇండియా
టారిఫ్ వార్ని తట్టుకుంది, ఇప్పుడు హైక్ తట్టుకుంటుంది, అన్ని తట్టుకుంటుంది. తట్టుకోవడం అనేది పాయింట్ కాదు కదా, ఫ్యూచర్లో ఎట్లా, ఇన్ వాట్ వే కెన్ వీ హ్యావ్ టు మూవ్ ఫ్యూచర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ దట్ యాంగిల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇండియా షుడ్ ప్లే అ వెరీ వెరీ స్మార్ట్ గేమ్ టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఈ టాపిక్ రిలేటెడ్ నోట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. యుఎస్ ఫ్రిక్షన్, కౌంటర్ టెర్రరిజం నెరేటివ్స్, ఎకనామిక్ డిప్లొమసీ అండ్ ఎఫ్డిఐ వెరీ ఇంపార్టెంట్. మ్యాన్ ఆఫ్ పీస్ ప్రైజ్ ఇచ్చాడు షరీఫ్ గారు ట్రంప్కి, సో అదొక పెద్ద లొల్లి. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ యాజ్ వెల్ as ప్రిలిమ్స్ క్వశ్చన్ క్లియర్గా ఎండ్ ఆఫ్ ద వీడియోలో ప్రొవైడ్ చేశాను. సో అది కాకుండా కౌంటర్ టెర్రరిజం ఇష్యూస్, ఈ ముస్లిం బ్లాక్ కోఆర్డినేషన్ అనేది అరబ్ అండ్ ముస్లిం బ్లాక్ గాజా వార్ స్ట్రాటజీని డిస్కస్ చేస్తూ యూఎస్కి క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు బుక్ పడిపోతుంది. సో దట్ ఈస్ యాంగిల్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ద మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్ at the end of the video and please comment. Another important topic, especially refugees, displacement issues, migration issues, అన్ని issues కి కలుపుకొని repatriate 6 Bengal residents pushed into Bangladesh High Court order ఇవ్వడం జరిగింది. Basically 6 families during the crisis time they were pushed into from Bangladesh, some from West Bengal they were pushed into Bangladesh. సో వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది, సో రివ్యూ చేయమని చెప్పేసి. సో అర్జెంట్ మ్యాటర్స్, సో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో రిట్ పిటిషన్ యూజువల్గా ఎప్పుడు ఫైల్ చేస్తారు, వెన్ దర్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ ఫసాక్ అయినప్పుడు రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారు. సో ఆ రిట్ పిటిషన్స్ బేసికల్గా మనకి హేబస్ కార్పస్, మ్యాండమస్, సర్షరీ ఆర్ ప్రాహిబిషన్, ఈ 3 దాని మీద బేసికల్గా చూడడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మనం ఎనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ ఇష్యూ ఏంటో ఒకసారి చూద్దాం. హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది, సో రిలీఫ్ అడిగారు త్రూ రిట్ పిటిషన్. ఆర్టికల్ 226 రిట్స్ వస్తుంది మొత్తం అంతా. సో దాంట్లో హేబస్ కార్పస్ యూ ప్రొడ్యూస్ ద పర్సన్, మ్యాండమస్ కంప్లీట్గా చూసుకోవడం, సర్షరీ ఆర్ ప్రాహిబిషన్ ఇది అఫీషియల్స్కి ఇవన్నీ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం అన్నమాట. సో బేసికల్గా దీన్ని చూసుకుంటే మన ఆల్ ద రిట్స్, ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ని భయంకరంగా ఎప్పుడైతే అవన్నీ వైలేట్ అయినాయో రిట్ పిటిషన్స్ ఫైల్ చేశారు వీళ్ళందరినీ మళ్ళీ త్రూ దీస్ రిట్స్ దే వాంట్ టు గెట్ బ్యాక్ దేర్ ఐడెంటిటీ యాజ్ ఇండియన్ సిటిజన్స్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు. అయితే ఈ సూపర్వైజరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో కోర్ట్కి అవి ఆర్టికల్ 227 కింద వస్తుంది. సో దీని గివ్స్ క్వశ్చన్ ఆఫ్ ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకు, విచ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దే కర్టైలింగ్? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కర్టైల్ అవుతుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా 2 కూడా కర్టైల్ అవుతున్నావు కాబట్టి రిట్స్ ఓకే అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ డిస్టర్బ్ కావో అప్పుడు యూ కెనాట్ క్లెయిమ్ అ రిట్. సో ఈ రిట్ రావాలంటే ఫండమెంటల్ రైట్స్ భయంకరంగా దెబ్బతినాలి, అప్పుడే రిట్ని ఇనిషియేట్ చేయొచ్చు. సో హేబస్ కార్పస్, మ్యాండమస్ యాజ్ వెల్ యాజ్ సర్జరీ ప్రాహిబిషన్. సో నాన్ సెన్స్గా ఏమైనా ఉంటే సర్జరీ విల్ టేక్ కేర్. ఫ్యామిలీస్ని ఫస్ట్ ఇక్కడ తీసుకురండి, బాడీ షుడ్ బి దేర్, అందుకే హేబస్ కార్పస్. అది దీస్ ఆర్ ద 3 యాంగిల్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ అబ్జర్వ్ దిస్ స్టేట్మెంట్, అది వెరీ ఇంపార్టెంట్. సో ఈ బాడీస్ ఏవైతే తీసుకురావాలో ఇదేమో మ్యాండమస్ ఏం చేస్తా అంటే కంపల్సరీగా సుప్రీంకోర్టు ఆర్డర్డ్ ద గవర్నమెంట్ టు ఫండమెంటలీ యాక్ట్ ఆన్ దిస్ ఇష్యూ. ఇక్కడ బాడీస్ మస్ట్ బి ప్రెసెంట్, అందుకే కార్పస్. ఓకే, హ్యూమన్ బాడీ మస్ట్ బి గవర్నమెంట్ టు యాక్ట్. ఇక్కడేమో ఆఫీసర్స్ వాళ్ళందరినీ వాళ్ళ లిమిట్స్లో ఉండి ఈ టాస్క్ అన్ని చేయాలని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల వచ్చే ఇష్యూ ఏంటిది? ఫస్ట్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు, విక్టిమ్స్ని ఐడెంటిఫై చేయండి, నెక్స్ట్ వాళ్ళ నేషనాలిటీ చెక్ చేయండి విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్. దానికి మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెల్ప్ తీసుకోండి, అండ్ హై కమిషన్ ఆఫ్ ఇండియా దాఖాలో ఉంది, వాళ్ళతో కాంటాక్ట్ చేసి అసలు ఏంటో కథ కనుక్కోండి. సో ఒక్కసారి కనుక్కున్న తర్వాత యూ యూజ్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళ బార్డర్ సపోర్ట్, వీళ్ళిద్దరు కలిసి ఈ పీపుల్ని సేఫ్గా హ్యాండ్ చేయండి మళ్ళీ ఇండియాకి అని చెప్పడం జరిగింది. సో దానికి ఒక సెట్ టైం లైన్ ఫిక్స్ చేస్తుంది. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం అంటే ఐసీపీ రోల్, అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ పోస్ట్, చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్లో ఇమిగ్రేషన్స్ అన్ని అక్కడే చెక్ చేస్తారు. వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, అలాంగ్ విత్ బిఎస్ఎఫ్ అండ్ బీజీబీ. వీళ్ళ కోఆర్డినేషన్ పెట్టుకుని ఈ పీపుల్ని సేఫ్గా మళ్ళీ రీపాట్రియేట్ చేయాలని ఓవరాల్గా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. సరే వచ్చేస్తారు, వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, వాట్ ఇస్ ద పరిస్థితి ఆఫ్టర్ కమింగ్ బ్యాక్? దానికి వాళ్ళు మెడికల్ స్క్రీనింగ్కి చేయాలి, ట్రామా సపోర్ట్ ఏమైనా ఉంటే చేయాలి, టెంపరీ షెల్టర్ ఏమైనా ప్రొవైడ్ చేసుకోవాలి, లీగల్ ఎయిడ్ కావాలంటే చేసుకోవాలి, కంపన్సేషన్ కూడా ఇస్తాయి ఫర్ టైం బీయింగ్. ఇదంతా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు చేసుకోవాల్సిన పనులు. అండ్ ఫైనల్లీ రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ హైకోర్టుకి రివర్ట్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ అ ఫిక్స్ టైం లైన్ అని హైకోర్టు చెప్పడం జరిగింది.
సో దీంట్లో మనకి దిస్ పార్ట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకే ఈ ఆర్టికల్ని చూస్ చేస్తున్నాను. బికాస్ విత్ రీపాట్రియేషన్ ఇష్యూ కాదు, రిట్స్ ఇష్యూ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 226 విచ్ ఆల్ ద రిట్స్ ఆర్ కవర్డ్ అండ్ ఆర్టికల్ 227 సూపర్వైజరీ పవర్స్ ఆఫ్ ద కోర్ట్. సో ఈ రెండింటిని మనం గ్లాన్స్లో పెట్టుకోవాలి. దీనికి రిలేటెడ్ నోట్స్ ఆల్రెడీ ఇచ్చాను, చెక్ చేసుకోండి ఒకసారి. రిట్ ఫైల్డ్, ఫండమెంటల్ రైట్స్, నెక్స్ట్ డ్యూ ప్రాసెస్ అండ్ న్యాచురలిస్ట్, వాల్యుయేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గైడ్ లైన్స్, ఇవన్నీ కూడా చేశాను. దీనికి రిలేటెడ్ మెయిన్స్ as well as prelims question end of the video లో చెక్ చేసుకోండి. Next important topic for today, DRDO wins Business Lines Change Maker of the Year. That's a very beautiful thing for its strategic technology, especially during Operation Sindhu. Adi basically. So it is more a detailed list. It is more fact-based article. So దాంట్లో fact అయితే చూద్దాము. Basically గా DRDO strategic technology recognition, హిందూ బిజినెస్ లైన్ వాళ్ళది ఇది. చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అట్ ద 7th edition ముంబైలో ఇవ్వడం జరిగింది. సో ముంబై ఇది ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు. సో ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా మన ఆపరేషన్ సింధూర్ అండ్ మల్టీ డొమైన్ డిఫెన్స్ R&Dకి చాలా చాలా యూస్ఫుల్ అయింది. దేర్ఫోర్ దట్ ఈస్ ద రీజన్ వై దిస్ అవార్డ్ వాజ్ గివెన్ టు DRDO. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఆత్మ నిర్భర్ భారత్ ఇన్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ గిఫ్ట్ విచ్ వాస్ అవార్డ్ జస్ట్ గివెన్. నెక్స్ట్ గ్రాస్ రూట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ లో హసీనా కర్బీస్ ఇంపల్స్ NGO wins social transformation award for anti-trafficking and rehabilitation in Meghalaya. This is very very important. This has a high scope of prelims question coming. Hasina Karbis Impulse NGO, very high importance for prelims. 3 stars పెడుతున్నాను. ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. యాంటీ ట్రాఫిక్ రీజన్ ఇస్ మేఘాలయ, నార్త్ ఈస్ట్ స్టేట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. సో దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ చూడండి, ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ట్రైబల్ ఫార్మర్స్. ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు? సో దిస్ ఆల్సో హ్యాస్ అ వెరీ వెరీ హై స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కమింగ్. Kalpana Kumari of Girijan Cooperative Corporation wins Financial Transformation Award for Araku Valley Coffee and AI Driven Farmer Progress. Super point ఇది, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ వాటికి అవార్డ్స్కి చాలా ఇంపార్టెంట్. కల్పనా కుమారి. సో వాట్ ఇట్ షోస్, ఇందాక గ్రాస్ రూట్ దానికి ఇట్ షోస్ సివిల్ సొసైటీ ట్యాక్లింగ్, ఇక్కడేమో కోఆపరేటివ్ ప్లస్ AI ఎన్హాన్సింగ్ ఇన్ ట్రైబల్ సిటిజన్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. So this is second superstar, third superstar. So e direction lo this is the award which was given. And next, digital and language tech lo etla Bhashini AI platform wins digital transformation award, 20 million translation requests in a single day. So Bhashini AI platform very very important for prelims. ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏవైతే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయో అవన్నిటిని బ్రేక్ చేయడానికి, డిజిటల్ ఇండియాని యాక్సలరేట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇక్కడ మన చేంజ్ మేకర్ DRDO, ఇక్కడ హసీనా కర్బీస్ ఇంపల్స్ NGO, ఇక్కడ కల్పనా కుమారి గిరిజన్ కోఆపరేటివ్ కోఆపరేషన్, కల్పనా కుమారి నేరు, ఇక్కడేమో హసీనా కర్బీస్ పేరు, ఇక్కడేమో మన DRDO పేరు, ఇక్కడేమో భాషిని AI ప్లాట్ఫామ్ పేరు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆల్ దీస్ గైస్ హ్యావ్ వన్ ది అవార్డ్స్ అండ్ స్ట్రాంగ్ పర్పసెస్. డిజిటల్ ఇండియా, ట్రైబల్ సిటిజన్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూత్ ఇన్నోవేషన్ ఆఫ్ IoT ఎడ్యుకేషన్, వెరీ ఇంపార్టెంట్. యూత్ ఇన్నోవేషన్ ఇన్ IoT in education. కళ్యాణి షిండేస్ IoT ఆనియన్ స్టోరేజ్ విన్స్ యంగ్ చేంజ్ మేకర్ అవార్డ్. అలానే బెంగళూరుస్ విద్యలోక wins chairperson's award for bridging education divide with 70,000 volunteers. So these two names are very important for prelims. Post harvest loss ni rural education gaps ni cover chestundi, that is a superstar here. So that is another beautiful point.
సో ప్రిలిమ్స్ స్కోప్ చాలా చాలా ఉన్నాయి, ప్రతి పాయింట్కి ఒక స్కోప్ ఉంది. నెక్స్ట్ ఐకానిక్ ఫిలాంథ్రఫీ. Azim Premji Foundation wins Iconic Changemaker Award for Healthcare and 100 మంది పార్ట్నర్స్ ఉన్నారు. సో హెల్త్ కేర్ వర్క్ కి చాలా చాలా ఇంపార్టెంట్. Philanthropic public private partnership potential. This gives a huge scope. Azim Premji, the founder. So healthcare దానికి చాలా ఇంపార్టెంట్. So scope for prelims is also very much. And finally, institutional partnerships లో శాస్త్ర యూనివర్సిటీ తమిళనాడు అండ్ SBI విత్ పార్ట్నర్స్ విత్ LIC వీళ్ళందరూ కూడా సింగల్ కాలేజ్ వీళ్ళందరికీ వచ్చింది అవార్డు. సో ఇక్కడ మనకి ఏంటంటే యాంగిల్ అకాడమియా, దట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కొలాబరేట్ అయి చేస్తున్నారు కాబట్టి దీస్ వర్ గివెన్ ద చేంజ్ మేకర్ అవార్డ్స్ విచ్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ కొలాబరేటివ్ మెకానిజమ్స్ ఇన్ డూయింగ్ గుడ్ థింగ్స్. సో ఈ పరంగా అవార్డ్స్ వర్ గివెన్. So E awards are very this whole thing is very important for prelims ki hyper very important idi. So prelims six questions ki scope undi. ఖచ్చితంగా 6 questions, at least 2 or 3 questions ఇంట్లోంచి అడిగే ఛాన్స్ ఉంది. So therefore be ready with this, the names, the NGO names, institution names and what they are known for. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి హిందూ న్యూస్ పేపర్లో ఈరోజు కావాల్సిన మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ విత్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది, విత్ ద కీ కూడా ప్రొవైడ్ చేశాను. లెట్స్ హావ్ అ క్విక్ గ్లాన్స్ ఎట్ దట్. చార్ధామ్ గురించి క్వశ్చన్, ఇండియాస్ రిలేషన్షిప్ విత్ నేటో, మేజర్ నాన్ నేటో అలై with US R&D ఏంటిది క్వశ్చన్. నెక్స్ట్ కాల్కటా హైకోర్ట్స్ రీసెంట్ ఆర్డర్ రిట్స్ మీద క్వశ్చన్ ఇది. అండ్ ఫైనల్లీ DRDO కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటిది అనే దాని మీద బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి రెడీగా ఉండాలి. సో కీ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, ట్రై టు ఆన్సర్ దమ్ వితౌట్ సీయింగ్ ద కీ. నెక్స్ట్ లార్జ్ స్కేల్ స్ట్రాటజిక్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. లార్జ్ స్కేల్ స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎకాలజికల్ ఫ్రెజైల్ జోన్స్ మన గ్రీన్ సెక్యూరిటీ డాక్టర్ ని హర్ట్ చేస్తుంది ఎలా? సో డిస్కస్ అన్నాడు, డిస్కస్ దిస్ స్టేట్మెంట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డస్ ఇండియాస్ రియాక్షన్స్ టు నేటో కమెంట్స్, అది మన నాన్ అలైన్మెంట్ 2.0కి అండ్ గ్లోబల్ పాలిటిక్స్ కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఎనలైజ్ చేయమన్నాడు, ఎనలైజ్. ఇక్కడేమో డిస్కస్, ఇక్కడేమో డిస్కస్, ఇక్కడేమో ఎనలైజ్. లుక్ ఎట్ ద వర్డ్స్. Next, with the backdrop of renewed US-Pakistan engagement, critically analyze, critically examine the possible calibration of India's neighborhood, next policy and Washington the diplomacy. So, adi very important, critically examine. Next, High Court's writ powers becomes the last defense from citizens caught in border disputes. So, interventions enti etla repatriation cheskoli. So, writs power avutadi kabatti. Question 4. So దీని క్వశ్చన్ ఇస్ ఎవాల్యుయేట్. ఇక్కడేమో క్రిటికలీ ఎగ్జామిన్, ఇక్కడేమో ఎవాల్యుయేట్. ఇందాకేమో డిస్కస్, ఎగ్జామిన్, వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ, డిస్పైట్ అవార్డ్స్ అండ్ మైల్ స్టోన్స్, ఇండియా స్టిల్ ఇంపోర్ట్స్ అ హై షేర్ ఆఫ్ క్రిటికల్ డిఫెన్స్ టెక్నాలజీస్. క్రిటికలీ అసెస్ DRDO's performance and self-reliance strategy and propose measures to accelerate innovation in the defense sector. So critical assess. So ఇట్లాంటి వర్డ్స్ ఇచ్చి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిదానికి మీరు వర్డ్ మీనింగ్ తీసుకొని ఆన్సర్ రాయండి, కింద కమెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamanth Padikonda signing off. Bye bye.